ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలోని ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఏవైతే మెరిట్ లిస్టులు ఉన్నాయో ఆ మెరిట్ లిస్టులు అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో కౌన్సిలింగ్ మనకు ఉంటుందా ఉండదా అనే దాని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ కోసం ఎంసెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే మాట్లాడడం జరిగిందంటే ఒకసారి దానికి సంబంధించిన కాల్ కన్వర్జేషన్ మీరే క్లియర్ కట్ గా వినండి. ఇది మనకి ఇంకా స్పోర్ట్స్ కోట అది అండ్ అలాగే ఎన్సీసీ మెరిట్ లిస్ట్ అవి రిలీజ్ చేయలేదు సార్. ఇంకా ఎప్పటికి వస్తాయి ఏంటి? వస్తాయి సార్, ఇంకా వాటి గురించి మేము కూడా వెయిటింగ్. యాక్చువల్గా అది ఎవరైతే అథారిటీ ఉంటారో హైయర్ అథారిటీస్ ఎన్సీసీ వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. ఇవ్వగానే దీనికి అప్లోడ్ అవుతుంది సార్. అంటే మనకి ఇది ఫైనల్ ఫేజ్ కదా సార్ కౌన్సిలింగ్? మరి కౌన్సిలింగ్ లేదు కదా? కౌన్సిలింగ్ ఉంది సార్. మీరు కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేసేయండి. ఎన్సీసీ వాళ్ళు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఎన్సీసీ కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ మనకి 3 days కదా ఉంది. ఈ లోపు వస్తేనే కన్సిడర్ చేస్తారేమో కదా, లేదంటే కన్సిడర్ చేయరా ఏంటి అని చెప్పి. యాక్చువల్ గా ఎవరైతే దీంట్లో ఉన్నా లేకపోయినా అప్లోడ్ చేస్తే ఏమైతే ఉంటుందో వీళ్ళు కన్సిడర్ చేసేస్తారు. ఓకే, ఆ ఫోటోలో ఉంటే ఆ ఫోటోలో సీట్ ఇచ్చేస్తారు సార్. ఓకే ఓకే అప్లోడ్ చేసినా చేయకపోయినా ఒకవేళ ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారో వాళ్ళకి ఆ ఫోటోలు ఇచ్చేస్తారు. వస్తుందా సార్? ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్, చేసుకోండి సార్. నెక్స్ట్ ఇంకొక చిన్న డౌట్, చెప్పండి. మళ్ళీ ఇంకా కౌన్సిలింగ్ ఉంటుందా సార్ థర్డ్ ఫేజ్? ఉంటుందా ఉండదో తెలియదు సార్. ఈ సీట్స్ మీద డిపెండ్ అయ్యి. అంటే ఇప్పుడు చాలా మంది జోషా కని అలా వేరే కాలేజ్ కని వెళ్ళిపోతూ ఉంటారు కదా సార్, ఆ సీట్లు ఉండిపోతాయేమో కదా, అలాంటి మళ్ళీ ఏమన్నా కౌన్సిలింగ్ ఉంటుందా లాస్ట్ టైంలో? అదే సార్, ఏమన్నా ఒకవేళ మిగిలితే దాన్ని బట్టి ఒక నోటిఫికేషన్ ఇస్తారు సార్. అప్పుడు వరకు చెప్పే అంటే ఓకే సార్ అది దాన్ని బట్టి. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం చూసినట్టయితే వెరీ సూన్ మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏవైతే మెరిట్ లిస్టులు ఉన్నాయో అవైతే మనకి వెబ్సైట్ లో అయితే రిలీజ్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు మన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుందో డెఫినెట్ గా మీ స్పెషల్ కేటగిరీ కోటా ఏదైతే ఉందో దాని బేసిస్ మీదే మీకు సీట్స్ అలాట్మెంట్ అయితే జరుగుతుందని అయితే ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో దానికి కూడా ఆయన క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఇంకా మనకి ఏవైతే బి కేటగిరీ సీట్స్ ఉన్నాయో వాటి అడ్మిషన్స్ ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. సో ఈ మంత్ ఎండ్ కి ఆ అడ్మిషన్స్ కూడా ఫైనల్ అయిపోతే బి కేటగిరీలో కూడా కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోతాయి. అండ్ అలాగే నార్మల్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వేరే ప్రైవేట్ కాలేజెస్ లో కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళ సీట్స్ మనకి వేకెంట్ గా మిగిలిపోతాయి. సో ఇలాంటి సీట్స్ ఏవైతే మిగిలిపోతున్నాయో ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక ఫేజ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని అయితే ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీ డౌట్ ఏదైతే ఉందో అది క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో రిలాక్స్డ్ గా ఏదైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో అదైతే కంప్లీట్ చేసేసుకోండి. సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఎంట్రీ ఉందో అదైతే కంప్లీట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.